హాయ్ హలో నేను మీ స్వప్నాని మీకోసం ఈరోజైతే ఒక మంచి స్నాక్ ఐటెంని అయితే తీసుకొచ్చాను. పచ్చి బఠానీతో కచోరీలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. చేయటం కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలాంటివి స్నాక్స్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాము. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందులో కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్, కొంచెం నేనైతే బటర్ వేస్తున్నాను, లేదంటేనే నెయ్యి అయినా లేదంటే నూనె అయినా వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఆ బటర్ అనేది పిండి మొత్తాన్ని కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిలా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు నాననివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పచ్చి బఠానీని అయితే వేసుకోవాలి. మనం పిండిని ఎంత కలుపుకున్నా ఆ క్వాంటిటీకి తగ్గట్టు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను శనగపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ శనగపిండి ఆయిల్లో మొత్తం కలిసే వరకు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా పచ్చి బఠానీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటుంటే స్మెల్ ఉంది, చాలా చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము, ఆల్రెడీ కొంచెం వేసాము, ఇంకొంచెం వేసుకొని బాగా మొత్తం కలుపుకోవాలి. శనగపిండి, పచ్చి బఠానీ అన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, బాగా దగ్గరగా ముద్దగా వచ్చింది కదా. ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. దగ్గర పడింది కదా, అలా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి మనం. ఇప్పుడు ఇలా కలుపుతుంటే ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి, దాన్ని తీసుకొని 2 భాగాలుగా చేసుకొని, లేదంటే మనం చపాతీ పిండి తీసుకుంటాం కదా, అలా చపాతీ పిండి తీసుకున్నంత సైజులో తీసుకొని దాన్ని మనం చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి. పొడిపిండి వేసుకొని పొరలుగా ఒత్తుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం పొడిపిండి వేసుకొని 3 పార్ట్స్గా మడత పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా, అలా 3 పార్ట్స్గా మడత పెట్టుకొని మళ్ళీ దానిపైన ఇంకొంచెం పొడిపిండి వేసుకొని ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 భాగాల్లో ఒక భాగాన్ని తీసుకొని దాన్ని కొంచెం రౌండ్గా ఒత్తుకొని ఇప్పుడు ఇందులో ముందుగా మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా, స్టఫింగ్ కోసం పచ్చి బఠానీని అది పెట్టుకొని దాన్ని మనం క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అందులో కొంచెం మనం ఎంత సరిపోతుందో అర్థమవుతుంది కదా, అంత తీసుకొని ఇలా నీట్గా క్లోజ్ చేసుకోవాలి. జస్ట్ ఒకసారి మళ్ళీ పైన కొంచెం ఒత్తుకోవాలి, పిండి బయటికి రాకుండా. జస్ట్ మళ్ళీ ఒకసారి పైన ఒత్తుకోవాలి దీన్ని.
చేత్తో ఒత్తినా సరిపోతుంది, లేకపోతే అలా జస్ట్ ఓకే. అంతే, చాలా ఈజీ. మిగిలిన వాటిని కూడా ఇలానే చేసి పెట్టుకున్న వాటి మొత్తాన్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను, బాగా హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటి చొప్పున డీప్ ఫ్రై చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల వరకు టైం అయితే పట్టిద్ది. మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా పొంగినవి కూడా కచోరీలు, చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. చూడండి, 5 నుంచి 10 నిమిషాల్లో మంచి బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంక వీటిని తీసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి. అంతే, చాలా ఈజీగా కచోరీలను అయితే చేసుకున్నాము. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. మనం ఈవినింగ్ టైం టీ టైంలో కూడా వీటిని తీసుకునొచ్చు. చూడండి ఎంత లావుగా పొంగినాయో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.